హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి పూర్వి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము మా వదిన వాళ్ళ ఊరు వెళ్ళామండి, కొత్త వంగళ్ళు. అక్కడ కొత్త వంగళ్ళు గ్రామదేవత అయిన శీతలమ్మ పొంగళ్ళు అయితే వెళ్ళాము. అక్కడ పొంగల్ చాలా బాగా జరుపుకుంటారండి. గ్రామదేవత కదా, సంవత్సరానికి ఒకసారి వస్తుందని చాలా బాగా చేసుకుంటారు. బంధువుల్ని అందరిని పిలుచుకొని ఇలా పోతుని అలా కోసుకుని చేసుకుంటారు. మా వదిన వాళ్ళకి మొక్కుబడి అయితే టెంకాయలు పెట్టుకుంటున్నారండి. అక్కడ గ్రామస్తులకి చాలా నమ్మకం అండి. ఆమె అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుందంట. సంతానం లేని వాళ్ళకి కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, ఇంకేదన్నా ఆర్థికంగా కానీ చాలా బాగుంటుందంట నమ్మకము ఆ గ్రామస్తులకి. అందుకని ప్రతి సంవత్సరం చాలా బాగా చేసుకుంటారు పొంగళ్ళు. ఇంకా మార్నింగ్ వచ్చేసి కోళ్ళని కోసుకునే వాళ్ళు అమ్మవారికి పొంగలి, చీర, గాజులు, పసుపు కుంకుమలు, కొబ్బరికాయలు అవన్నీ కట్టుకొని ఇంకా సాయంత్రం వచ్చేసి ఇలా అమ్మవారు గుడి ముందు దీపాలు అవి అన్నీ వెలిగించుకొని చాలా బాగా చేసుకుంటారండి. నైట్ వచ్చి ఈవెంట్స్ ఏమైనా పెట్టుకుంటారు, ప్రోగ్రామ్స్. గుడి మాత్రం చాలా చిన్నదండి, కానీ జనాభా మాత్రం చాలా రష్గా ఉండింది. మేము మార్నింగ్ వెళ్ళినప్పటికీ, ఇది ఆఫ్టర్నూన్ వీడియో తీశానండి, జనాలు ఎవరు లేనప్పుడు. మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉండింది. ఇంకా రష్లో వీడియో కూడా తీయలేకపోయాను, సర్లేని ఆఫ్టర్నూన్ వచ్చి తీశాను. ఊరి జనాభా ఇంకా వాళ్ళు పిలుచుకున్న రిలేటివ్స్ అలా చాలామంది వచ్చి మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఇంకా మేము ఈరోజు ఏమేమి స్పెషల్స్ చేసామో మీరు చూసేయండి. మటన్ బిర్యానీ చేస్తూ ఉన్నారండి, చూడండి ఎలా చేస్తున్నారు. మా వదిన వాళ్ళు చాలామందిని పిలిచారండి, ఒక 200 మెంబర్స్ వరకు పిలిచారు. 200 మెంబర్స్ మేమైతే చేయలేమని వంట వాళ్ళని పెట్టుకున్నాము. వాళ్ళు చాలా టేస్టీగా చేస్తున్నారండి అన్నీ. మన వాళ్ళు అయితే కాదు అంత టేస్టీగా చేయడం. ఫాస్ట్ ఫాస్ట్ ఏంటన్నా ఎంత ఇచ్చువా ఫైనల్లీ వంటలు అయితే మొత్తం రెడీ అయిపోయాయండి. ఏమేమి చేశారో చూపిస్తారండి మీకు కూడా. వైట్ రైస్, పెరుగు చట్నీ, మటన్ బిర్యానీ. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుంది. చికెన్ కర్రీ, ఇంకా వడ, రసము, సాంబారు, బోటి కర్రీ కూడా చేశారండి, చికెన్ ఫ్రై. అంతే అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.